ఒక చిన్న ప్రశ్న, పెళ్లికి ముందు నువ్వే నా లైఫ్ అంటారు, పెళ్లి తర్వాత కరెంటు బిల్లు కట్టాలి అంటారు. ఇప్పుడే అర్థమైంది పెళ్లి అంటే లవ్ స్టోరీ కాదు బ్రో, లాంగ్ టైం కామెడీ షో అని. వీడియో సరదాగా ఫన్నీగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అమ్మాయి తెల్లగా అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఎలా కుదిరిందబ్బా అని అనుకున్నాం. అప్పుడే అమ్మాయి చెప్పింది ఫిల్టర్ ను చూసి కాదు బ్రో, ఫ్యూచర్ ని చూసి ఓకే చెప్పా అని. అప్పుడే తెలిసింది పెళ్లి అంటే కలర్ మ్యాచ్ కాదు లైఫ్ మ్యాచ్ అని. ఈ కలర్ మ్యాచింగ్ అతనికి ఆ అబ్బాయి ఇలా ఇస్తుంటే పెళ్లి కొడుకు తెగ మొహమాట పడిపోతూ ఉన్నాడు. మరీ మొహమాట పెట్టేస్తున్నాం. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మాకు ఎక్కడ లేని శక్తులన్నీ వచ్చేస్తాయి, కాస్త కాలు ఇలా ఇవ్వండి, కాళ్ళకు నమస్కరించుకుంటాం అని చెప్పారు. ఇలా ముక్కుతున్నారు, ఇంతలో ఇలా షూను తీసుకుని వెళ్తూ ఉన్నారు. పెళ్లి జంట ఇద్దరు దగదగా మెరిసిపోవాలి అని ఇలా చేతికి వీటిని ఇచ్చారు. ఇలా పెళ్లి కొడుకేమో మంచిగా ఇలా స్టార్ట్ చేశాడు. మరి పెళ్లి కూతురు ఇలా ఆన్ చేయగానే ఇలా డబేల్ మని పేలిపోయింది. ఏవో చిన్న చిన్న కోరికలు. పెళ్లి అన్న తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అందరూ కామన్ గా కాన్ఫిడెంట్ గా ఈ మధ్య అందరూ ఇరగదీసేస్తున్నారు అనుకోండి. పెద్ద చిన్న అందరూ ఉతికి ఆరేస్తూ ఉన్నారు. పెళ్లి జంట ఇలా డాన్స్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. పెళ్లి కొడుకేమో ఇలా మొహమాట పడుతూ ఉన్నాడు, పెళ్లి కూతురేమో ఇలా డాన్స్ ఇరగదీసేస్తుంది. Things won't happen like you think, అమ్మా. అప్పట్లో హల్దీ ఆడి ఈడీ లేవు, మరి ఈ ఏజ్ లో ఈ జంట ముచ్చట పడింది, అందుకే ఇలా స్టెప్పులు వేసేస్తూ ఉన్నారు. అద్భుతం, మహాద్భుతం. పెళ్లి అంటారా లేదా జ్యువెలరీ షోరూమ్ ఏమన్నా అంటారా? ఇంతకీ పెళ్లిలో ప్రేమ జంటను చూడడానికి వెళ్లేది కొందరు, మరి నగలను అందరికీ చూపించడానికి వెళ్లేది చాలా మంది. ఇలాంటి దానిలలో అయితే మనోళ్ళు చాలా ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటారు. కరెక్ట్ గా చెప్పారండి. పెళ్లిలో అందరూ ఫేస్ చూస్తారు అనుకుంటారు కదా, కాదు, ఫేస్ కంటే ముందు హ్యాండ్ నే చూస్తారు. అందుకే హ్యాండ్ కు ఫుల్ గా మేకప్ ఉండాలి. పెళ్లిలో ముఖం మెరిసేదానికంటే మనోళ్ళ చేతికి ఉన్న స్పాట్ లైటే బాగా మెరుస్తుంది. పెళ్లి జంటలారా నన్ను ఆశీర్వదించండి అని ఆశీర్వాదం తీసుకొని మరి ఇలా డాన్స్ స్టార్ట్ చేశాడు. వధువు పూలదండ వేయడానికి రెడీ, వరుడు మాత్రం టెన్షన్ తో నోరు లాక్ చేసుకున్నాడు. దానికి వధువు పూలదండ ఇలా వేసేసింది. నీకేనా అలా వేయడం వచ్చు, నాకు కూడా వచ్చమ్మా అని వరుడు ఇలా వేసేశాడు. పెళ్లి కట్టుబాట్లు గట్టిగా ఉన్నాయి, బెల్ట్ మాత్రమే వీక్ గా ఉంది. పెళ్లిలో అందరూ వధువును చూస్తూ ఉన్నారు. ఇంతలో వరుడు ఇలా పూలదండ వేశాడు, ఇంతలో ప్యాంటు స్లోగా జారింది. అందరూ షాక్ తో నవ్వారు. పెళ్లిలో ప్రేమ ఎంత ఇంపార్టెంటో బెల్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ బ్రో. వీడియో సరదాగా అనిపిస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటే ఇదే. పెళ్లి కూతురు పూలదండ వేస్తూ ఉంటే పెళ్లి కొడుకు ఇలా తలను వెనక్కి పెట్టాడు, అందుకే వెనకలికి పడిపోయాడు. ఇలా పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్లి కూతురు మాత్రం ఎంతో బాధగా దీనంగా బాధపడుతూ ఇలా ఫేస్ పెట్టుకొని ఉంది. అన్ని కార్యక్రమాలను ఇలాగనే చేస్తుంది.
పెళ్లి కొడుకు చూశాడు చాలాసేపే చూశాడు, బాగా పరిశీలించాడు. ఇంతలో ఇలా పూలదండ ఇలా వేశాడు. పెళ్లి జరుగుతుంది అని అక్క చాలా టెన్షన్ పడుతూ ఉంది. దీన్ని ఇలా వేసుకుంటూ అక్క కూల్ డౌన్ అవుతూ ఉంది. టెన్షన్ పడక మామ ప్లీజ్. గ్యాస్ సిలిండర్ సాక్షిగా కాదు గ్యాస్ సిలిండర్ లో నుంచి పైన నుంచి వచ్చే అగ్ని సాక్షిగా పెళ్లి జంట ఇలా 7 అడుగులు వేస్తూ పెళ్లి తంతు కానిచ్చేస్తూ ఉన్నారు. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఆహా, ఎంత అందమో. అసలు ఈ అందాన్ని చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోవడం లేదు. నాదే పెళ్లి, రండి రారండి చూసి తరించండి అని అందరికీ ఇలా వెల్కమ్ చెబుతూ ఉంది అక్క. అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలి అని కోరిక పుట్టేసినట్లుగా ఉంది తాతయ్యకు. ఇలా పెళ్లి పీటలెక్కేశాడు. ఎంత వయసు వచ్చినా ఏజ్తో సంబంధం లేదు బ్రో, పెళ్లి చేసుకోవడానికి అనిపించినప్పుడు అలా చేసుకుంటూ ఉండాలి. పెళ్లి కారుని ఎప్పుడు ఫ్లవర్స్ తోనే డెకరేషన్ చేయాలా ఏంటి? అప్పుడప్పుడు బుర్రను వాడుతూ ఉండాలయ్యా, అందుకే ఇలా వెజిటేబుల్స్ తో చేశారు. సూపర్ ఐడియా. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే ఇయ్యప్పనే వేయాలి. ఇలాంటి స్టెప్పులు ఎవరికి రావు, అవి చేతగావు. అంతే, తరతరాలు మారినా అవి ఇయ్యప్పకే వస్తాయి. వధువు అందంగా కనిపించాలి అంటే ఇలాంటి హెవీ మేకప్ ఉండాలి. మరి ఫొటోస్ దిగడానికి వేరే లైట్ ఏం అక్కర్లేదు, మనోళ్ళు స్టేజ్ ఎక్కితే సరిపోతుంది. ఒకే పని చేసి బాగా అలవాటు పడిన బాడీ అనుకుంటా. ఏ పనిని ఎలా చేయాలో బాగా నేర్చిన మనిషి అనుకుంటా. కిందికి దిగకుండా ఇలా ఫాస్ట్ గా ఇలా చేసేస్తూ ఉన్నాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు బ్రో, అందరిలో ఉంటుంది. కానీ మనమే దాన్ని బయటికి తేవాలి. అవ్వ స్టేజ్ ఎక్కగానే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ ప్లే అవ్వగానే అవ్వ ఊరుకుంటుందా? అవ్వ డాన్స్ లో మునిగి తేలుతూ ఉంది. మూలన కూర్చున్న తాతయ్యను తెచ్చి మధ్యలో ఇలా కూర్చోబెట్టి ఇలా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.